ఎల్బీ నగర్ కూరగాయల మార్కెట్ యార్డ్లో ప్రాంతీయ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికార భవనాన్ని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. అలాగే మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన 20 రూపాయలకే కిలో ఉల్లి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత మార్కెట్ యార్డ్లో కలియ తిరిగి వ్యాపారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజల ఇబ్బందుల దృష్ట్యా సబ్సిడీపై ఉల్లిని విక్రయించాలని సర్కార్ నిర్ణయించిందని చెప్పారు మంత్రి హరీష్. పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పెరిగినటువంటి ఉల్లిగడ్డ ధరలను మరి పేదలకు తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 86 కేంద్రాల్లో ఈ ఉల్లిగడ్డ అమ్మకం కేంద్రాలను ఈరోజు ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్ నగరంలో 9 మార్కెట్ రైతు బజార్లతో పాటు మరొక 37 చోట్ల మొత్తం 46 చోట్ల హైదరాబాద్ నగరంలో ఈ 20 రూపాయలకే ఒక కేజీ ఉల్లిగడ్డల అమ్మకం కేంద్రాలను ప్రభుత్వం తరఫున ప్రారంభించడం జరిగింది. దాదాపు 50% పైగా ప్రభుత్వం దీంట్లో సబ్సిడీ భరిస్తూ ఉంది. మరి నాసిక్లో దాదాపు 38 రూపాయలు 39 రూపాయలకు కొని దాన్ని హైదరాబాద్ తేవాలంటే 44-43 రూపాయలు కూడా ఖర్చు అవుతూ ఉంది. సో అయినప్పటికీ కూడా ఆ సబ్సిడీని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించి పేద ప్రజలకు 20 రూపాయల కేజీ చొప్పున ప్రతి కుటుంబానికి 2 కేజీల ఉల్లిగడ్డల్ని ఈ రోజు నుంచి అందించడం జరుగుతూ ఉంది. సో అన్ని చోట్ల అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క సౌకర్యాన్ని హైదరాబాద్లో 46 చోట్ల పెట్టాం కనుక దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి